హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. రేపు మార్కెట్ అనాలిసిస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్తో పాటు ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ కూడా చూద్దాం రేపటి కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50 ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ రేపటి కోసం. నేను 5 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను అనమాట. సో రేపు మార్కెట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీవి చూస్తే కనుక సపోర్ట్ వచ్చేసరికి 15,750 లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ వచ్చేసరికి 15,835 లెవెల్ దగ్గర ఉంది. ఏదైతే మొన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంత పైకి వెళ్ళి ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని అక్కడ నుంచి మార్కెట్ అనేది కింద పడిపోయింది అనమాట. సో నిఫ్టీ అనేది కింద పడింది. అలాగే ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్స్ ఉండడం వల్ల ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండడం వల్ల ఈ లెవెల్ దగ్గర బేస్ చేసుకుని మళ్ళీ కొంత రికవరీ అనేది ఇచ్చింది ఆఫ్టర్నూన్ సెషన్లో. సో మనకి మేజర్ సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ అనేది మనకి ఈ లెవెల్స్ అనమాట. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 15,750, అలాగే నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసరికి 15,835 ఫ్రెండ్స్. సో ఏదైతే ఈ జోన్ ఉందో ఇది మనకి నో ట్రేడింగ్ జోన్ అనమాట. సో ఇక్కడ ఒకవేళ ట్రేడ్ చేద్దాం అనుకుంటే కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ నిఫ్టీ కనుక కొంత పైకి వెళ్తుంటే అప్పుడు మనం బయింగ్ సైడ్, కాల్ బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. లేదు ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ తీసుకుందో ఇది బ్రేక్ అవ్వకుండా కింద పడుతుంటే అప్పుడు మనం పుట్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే ఏదైతే ఆల్ టైమ్ హై లెవెల్ ఏదైతే ఉందో 15,835, సో ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి మీరు ఏదైతే టైం ఫ్రేమ్లో చూస్తున్నారో ఆ టైం ఫ్రేమ్లో ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ కనుక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక మనం లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ లేకపోతే నిఫ్టీలో మనం కాల్ ఆప్షన్ అనేది బై చేయొచ్చు అనమాట. లేదు మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఒకవేళ కింద పడుతుంటే కనుక మనం పుట్ ఆప్షన్ బై చేసుకొని మినిమం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఏదైతే ఈ రీజన్ వచ్చేసరికి అవాయిడ్ చేయండి. లేదు ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంటే కనుక అంటే ఈ హై లెవెల్ బ్రేక్ అవ్వకుండా అలాగే బాటమ్ లెవెల్కి బ్రేక్ అవ్వకుండా ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంటే సో ఇక్కడ నుంచి కింద పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్ అలాగే ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేసి మినిమం ప్రాఫిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయండి. ఒకవేళ 15,830 లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యి 835 లెవెల్ ఏదైతే బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక అక్కడి నుంచి మనం లాంగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు, హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. లేదు ఒకవేళ మార్కెట్ కొంత బేరిష్నెస్ ఉండి 15,750 లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే కనుక మనం షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ అనేది చూడొచ్చు. ఎందుకంటే ఇది మేజర్ రెసిస్టెన్స్ కింద సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం కొంత షార్ప్ సెల్లింగ్ అనేది చూడొచ్చు. ఒక 50 to 100 పాయింట్స్ అనేది మనం డౌన్ సైడ్ అనేది చూడొచ్చు అనమాట. సో ఏదైతే ఈ మిడిల్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి నో ట్రేడింగ్ ఏరియా, లేదా కొంత ట్రేడ్ అనేది చేసుకోవచ్చు, మినిమం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో 15,750 మన సపోర్ట్, 15,835 మన రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ రేపటి కోసం. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కనుక చూసినట్టయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఒకే రీజన్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 35,000 నుంచి 35,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్స్ రీసెంట్గా బ్రేక్ అయినా అక్కడ సస్టైన్ అవ్వలేక మార్కెట్ మళ్ళీ కూడా పైకి వస్తుంది. మనం కొంచెం స్మాలర్ టైం ఫ్రేమ్స్లో కనుక చూసినట్టయితే ఇంకా ఆ 35,000 అలాగే 35,500 ఏదైతే ఉందో ఆ 500 పాయింట్స్లోనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కొన్నిసార్లు ఆ 35,000 లెవెల్ బ్రేక్ అయ్యి కింద పడుతుంది, బట్ సస్టైన్ అవ్వలేక మళ్ళీ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి మేజర్ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం మనం ఎగ్జాక్ట్గా చూసినట్టయితే ఇంకా కొంత మేజర్ టైం ఫ్రేమ్స్లో చూపిస్తాను. సో 34,716 అనేది మనకి మేజర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ రేపు పొద్దున ఏమైనా కొంత బేరిష్ ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే షార్ప్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 34,700 అరౌండ్గా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే షార్ప్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం పుట్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. లేదు మార్కెట్ మొన్న ఏదైతే 35,047 దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది, ఒకవేళ అది 35,000 లెవెల్ అబోవ్ కనుక సస్టైన్ అయ్యి కొంత గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయ్యి 35,300 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనకి 35,500 700 కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం. సో 34,716 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. లేదు కొంత గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయ్యి 35,311 అరౌండ్గా బ్రేక్ అయితే కనుక మనం ఫర్దర్గా అప్ ట్రెండ్ అనేది చూడొచ్చు. 35,500 అలాగే 35,700 మనం టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. అలాగే మనం 2 ఇంట్రాడే స్టాక్స్ అని చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. సో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మనం కొంత 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే కనుక కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది. స్టాక్ ఇంకా కూడా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ప్రస్తుతం 287 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 300 కొంత రౌండ్ నెంబర్ ఉంది కాబట్టి ఈ మిడిల్లో మన టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. రేపు పొద్దున స్టాక్ కనుక మొన్న మనం మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఫ్రైడేనా ఇది 287 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇది కనుక మనకి 290 అబోవ్ క్రాస్ అయితే
అయితే కనుక 290.5 అలా క్రాస్ అయితే కనుక మినిమం మనం బయింగ్ సైడ్ ఉండొచ్చు. సో 293 అప్రాక్సిమేట్లీ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే 295 మనం సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 298 దాకా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో 300 మనకి రౌండ్ నెంబర్. సో ఇది బ్రేక్ అయితే ఇంకా షార్ప్ అప్ మూవ్ కనబడచ్చు. బట్ మనకి రౌండ్ నెంబర్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ప్రస్తుతం ఈ స్టాక్ వచ్చేసరికి 287.5 దగ్గర క్లోజ్ అయింది. సో వెయిట్ చేయండి, రేపు పొద్దున కొంత గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయ్యి 290 క్రాస్ అవునండి. 290 క్రాస్ అయితే కనుక 292.97 అప్రాక్సిమేట్లీ 293 అలాగే 295 298 అనేవి మనం టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. మార్కెట్ పాజిటివ్ ఉంటే మాత్రమే మనం బయింగ్ సైడ్కి వెళ్ళండి. మార్కెట్ ఒకవేళ నెగిటివ్ సైడ్ ఉంటే కనుక ట్రేడ్ అవాయిడ్ అనేది చేయండి. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. అలాగే మన సెకండ్ స్టాక్ చూస్తే కనుక సేల్ ఫ్రెండ్స్. సో స్టీల్ సెక్టర్ స్టాక్స్లో ర్యాలీ అనేది స్లైడ్గా స్టార్ట్ అయింది. చాలా కన్సోలిడేషన్ తర్వాత మొన్న ఫ్రైడే మనం చూస్తే కనుక టాటా స్టీల్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానివ్వండి, సేల్ కానివ్వండి అన్నీ కూడా కొంత అప్ సైడ్ మూమెంటం అనేది ఇచ్చే చాలా కాలం సైడ్ వేస్ వెళ్ళే మార్కెట్ కొంత ఈ స్టాక్స్ కొంత పడిన తర్వాత చాలా టైం కన్సోలిడేషన్లోకి వెళ్ళి ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చాయి అనమాట. ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సేల్ మొన్న కొంత బాగా వెళ్ళిందనమాట. అప్రాక్సిమేట్లీ 130 రూపీస్ నుంచి 135 లెవెల్ దాకా కూడా వెళ్ళింది. సో మనం మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి సేల్ స్టాక్ వచ్చేసరికి అరౌండ్ 135 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం ఏం చేయాలంటే రేపు పొద్దున 136.5 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మనం బై చేయండి ఫ్రెండ్స్. సో 1.5 రూపీస్ అరౌండ్ బ్రేక్ అయితే అప్పుడు మనం బై చేయండి. మినిమం 138 to 140 మన టార్గెట్స్ అంటే 2 రూపీస్ 4 రూపీస్ దాకా అప్రాక్సిమేట్లీ మన టార్గెట్ తీసుకోవచ్చు. సో 3.5 రూపీస్ అరౌండ్గా మన టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ ఉంటుంది. బట్ మినిమం టార్గెట్ అనేది మనం 140 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 136.5 లెవెల్ బ్రేక్ అవునండి. బ్రేక్ అయిన తర్వాత మనం బయింగ్ సైడ్ వెళ్ళండి. మార్కెట్ పాజిటివ్ ఉంటే 138 అలాగే 140 అనేది మన టార్గెట్స్ కింద సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ సేల్. అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి 1% కానీ 2% కానీ స్టాప్ లాస్ పెట్టుకొని 3% టార్గెట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సేల్ స్టాక్ ఫ్రెండ్స్, సెకండ్ స్టాక్ అనమాట రేపటి కోసం ఇంట్రాడే కోసం. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అలాగే 2 ఇంట్రాడే స్టాక్స్ అనమాట, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అలాగే సేల్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అందరూ లైక్ చేయండి. సో లైక్ చేస్తే మన వీడియో ఫర్దర్గా చాలా మందికి వెళ్తుంది. సో లైక్ ద వీడియో. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.